జార్ఖండ్ ముఖ్యమంత్రికి సంబంధించిన వార్త. సోరెన్ అరెస్ట్ చేయడం జరిగింది. మనీ లాండరింగ్ కేసులను తప్పించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదపడం జరుగుతుంది. దొంగతనం చేసేది ఈ దొంగలు. మీరు సుఖంగా పాలన చేస్తే బీజేపీ ఉంటే ఆడ కాంగ్రెస్ ఉంటే ఏ పార్టీ ఉంటే మిమ్మల్ని ఏం చేస్తారా భయ్? మనీ లాండరింగ్ కేసులో అడ్డంగా దొరికిన దొంగ జార్ఖండ్ సీఎం. దొంగతనం చేశారు ఈ దొంగలు. తప్పు చేస్తున్నారని ఏవైతే చట్టాల పరిధిలో చర్యలు తీసుకుంటామంటే ఆడ బీజేపీ ఉంది కేంద్రంలో, మా పైన కక్ష సాధింపు రాజకీయం చేస్తున్నది, మమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేసి బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటున్నది. సొల్లు కబుర్లు ఎందుకు చెప్తారా? చేసేది మీరు దొంగతనం. మనీ లాండరింగ్ ఎందుకు చేసినారు? దొంగ చేసి దొరికిపోతుంది. అది చేయకుండా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లెక్క మంచిగా చేయొచ్చు కదా పాలన. ఆయన దగ్గరికి కూడా పోతుందా? బీజేపీ పాలన కేంద్రంలో ఉన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కానీ నవీన్ పట్నాయక్ దగ్గరికి కూడా పోతున్నా? ఆయన కూడా ప్రాంతీయ పార్టీ కదా. దొంగతనం చేసేది మీరు. జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, శిబు సోరెన్, స్టాలిన్, ఎవరాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. లంగ పనులు, దొంగ పనులు, డబ్బులు సంపాదన మీ పని. తప్పు చేస్తారు, అలా దొరుకుతారు. మమ్మల్ని ప్రాంతీయ పార్టీలు, మమ్మల్ని ఇబ్బందులు గుర్తుపెడుతుంది బీజేపీ పార్టీ, మా సొక్కమైన పార్టీ సొల్లు కబురు చెప్తారు దొంగలు. సోరెన్ అరెస్ట్, మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న ఈడీ. అరెస్ట్ కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి హేమంత్ రాజీనామా. జార్ఖండ్ కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్. జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్యమైన మలుపు తిరిగాయి. పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ బుధవారం రాత్రి 9:30 గంటలకు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో సోరెన్ తమ కస్టడీలోకి తీసుకున్నారు. అరెస్ట్ కంటే ముందే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. నూతన ముఖ్యమంత్రిగా జేఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ పేరును అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా, జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, ఆర్జేడీ నేతలు ప్రతిపాదించారు. మనీ లాండరింగ్ కేసులో తొలుత హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు పటిష్టమైన భద్రత మధ్య సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన తమ ఎమ్మెల్యేలతో రాజ్భవన్ లో రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిశారు. తన రాజీనామా పత్రాలు అందజేశారు. సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ నిమిషాల వ్యవధిలోనే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు జేఎంఎం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికార నివాసంలో సమావేశమయ్యారు. తమ పార్టీ శాసనసభ పక్ష నాయకుడి ఎన్నికపై చర్చించారు. కొత్త సీఎంగా చంపై సోరెన్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు జేఎంఎం అధికార ప్రతినిధి వినోద్ పాండే చెప్పారు. మొత్తం 81 స్థానాలున్న అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చంపై సోరెన్ అన్నారు. అంతకుముందు హేమంత్ సోరెన్ స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ను లేదా వదిన సీతా సోరెన్ ను ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని ప్రచారం జరిగింది. హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారని జేఎంఎం మహిళా ఎంపీ మహువా మాజీ చెప్పారు. 7 గంటల పాటు విచారణ. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు బుధవారం రాత్రి ప్రశ్నించారు. రాంచీలోని సోరెన్ అధికార నివాసంలో 7 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. సోరెన్ కు సంఘీభావం తెలియజేస్తూ ఆయన నివాసానికి జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలు తరలివచ్చారు. ఈడీ విచారణకు సోరెన్ పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా చెప్పారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జేఎంఎం నేతలు, కార్యకర్తలు రాంచీకి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సోరెన్ ను లక్ష్యంగా చేసుకుని విచారణ పేరుతో వేధిస్తుందని వారు మండిపడ్డారు. దళితుడు కావడం వల్లనే సోరెన్ పై వేధింపులు మొదలయ్యాయని ఆరోపించారు. తమ ముఖ్యమంత్రి జైలుకు వెళ్తే తాము ఆయనతో పాటు వెళ్తామని తేల్చి చెప్పారు. ఇదే కేసులో ఈడీ అధికారులు ఈ నెల 20న హేమంత్ సోరెన్ ను 7 గంటల పాటు విచారించారు. సోమవారం ఢిల్లీలో సోరెన్ నివాసంలో సోదాలు జరిపారు. చట్టబద్ధంగా భూ యాజమాన్య మార్పిడికి పాల్పడిన వ్యవహారంలో సోరెన్ పాత్ర ఉన్నట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈడీ అధికారులపై సోరెన్ ఫిర్యాదు. ఈడీ అధికారులపై హేమంత్ సోరెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సీ ఎస్టీ వేదికల నిరోధక చట్టం ప్రకారం వీరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సోరెన్ ఫిర్యాదు మేరకు రాంచీలోని ఎస్సీ ఎస్టీ పోలీస్ స్టేషన్ లో కొందరు సీనియర్ ఈడీ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం వెల్లడించాయి. ఢిల్లీలోని తన నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిందని, తనను వేధింపులకు గురి చేస్తుందని, తన సామాజిక వర్గాన్ని అప్రతిష్ట పాలు చేస్తుందని ఫిర్యాదులో సోరెన్ ఆరోపించారు. ఈడీ అధికారుల తీరు వల్ల తన కుటుంబం మానసిక వేదనకు అనుభవిస్తుందని మండిపడ్డారు. ఈడీ అధికారులు సోమవారం ఢిల్లీలో హేమంత్ సోరెన్ ఇంట్లో సోదాలు చేశారు. 36 లక్షల నగదు, కీలక పత్రాలతో పాటు ఓ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారైతే ఆ నగదు, ఆ కారుతో తనకు సంబంధం లేదని సోరెన్ చెప్పారు. హేమంత్ సిగ్గుందా? హేమంత్ సోరెన్ ఇప్పుడు గుర్తొచ్చినది కులం, ఇప్పుడు గుర్తొచ్చినది నీ వర్గం, ఇప్పుడు నువ్వు సంపాదించుకున్న మనీ లాండరింగ్ సంబంధించి నీ కులానికి సంబంధించిన వాళ్ళందరికీ పంచిపెట్టినవా?
మా కులమోళ్ళందరినీ ఏలన చేస్తుంది బీజేపీ అంటున్నావు. మరి మీ కులమోళ్ళందరికీ నీ దగ్గర ఉన్న ఆస్తి పంచిపెట్టినవా? మీ కులమోళ్ళందరికీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని మేలు చేసినవా? ఎందుకు రాబోయే ఈ దొంగ మాటలు? ఎవరి చంపై సోరెన్? జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సోరెన్ పేరు ఖరారైంది. ఆయన 1956 నవంబర్లో జిలోంగారా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. మెట్రికులేషన్ చదివారు. తొలిసారి 1991లో సెరికేలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి వరుస విజయం సాధిస్తూనే ఉన్నారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్ కు విధేయుడుగా పేరుగాంచారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే శిబు సోరెన్ కుటుంబంతో చంపై సోరెన్ కు ఎలాంటి బంధుత్వం లేదు. చంపైని ప్రజలు జార్ఖండ్ టైగర్ అని పిలుస్తుంటారు. ఇవి ఈయన వ్యవహార తీరు. ఈ రోజు ఈయనకు కులం గుర్తొచ్చింది. శిబు సోరెన్ హేమంత్ సోరెన్ కు ఈ రోజు ఈయనకు కులం గుర్తొచ్చింది. ఈ రోజు ఈయన వర్గం గుర్తొచ్చింది. ఈ రోజు ఇవన్నీ గుర్తొచ్చి నన్ను నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అంటున్నాడు. మరి నువ్వు సొక్కమైన పనులు ఎందుకు చేసినావు నాయన? నిన్ను వేధించనీక? ఎందుకో మీ మంత్రివర్గంలోని మంత్రులను వేరే ఎందుకో వేధిస్తలేదు? లేదంటే మీ రాష్ట్రానికి సంబంధించిన ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఎందుకో వేధిస్తలేదు? నిన్నే ఎందుకు వేధిస్తుంది? నువ్వు సొక్కమైన పనులు చేసినావు కాబట్టి.